ఓకే ఉన్నారు, చెప్పండి మొత్తం ఏంటి. ఇప్పుడు కోర్టు కూడా వెళ్తానని మీ అమ్మగారు ప్రొడ్యూసర్ చెప్తున్నారు కదా, అంటే ఎలా ఏంటి దీని అంటే ఇప్పుడు వాళ్ళు మీకు క్లియరెన్స్ ఇవ్వకపోతే ఎట్లా చేస్తున్నారు ఏంటి? ఇవ్వలేదన్న, క్లియరెన్స్ ఇవ్వలేదు. ఆమె చెప్తుందంటే తెలుగులో మాత్రం రిలీజ్ చేసుకోవాలి, మిగతా ఎక్కడ ఏ లాంగ్వేజ్లో ఎక్కడ కూడా చేయొద్దు, అంటే ఆడియో కూడా అంటే యూట్యూబ్ కానీ అట్లా కూడా చేయొద్దు అన్నట్టుగా చివరి థియేటర్కే తీసుకున్నట్టు ఇచ్చారు. అది ఇప్పుడు దీని మీద మనకు అవ్వట్లేదు, వాళ్ళని బతిలాడుతున్నాం కాబట్టి ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే ఆల్రెడీ మాట్లాడాం. ఆయన ఏమన్నాడంటే ఇప్పుడు వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చేంత మాత్రం రిలీజ్ చేసుకుంటామని క్వశ్చన్ వచ్చాడు. లేదన్నా మనకు రిలీజ్ అవ్వాలంటే ఇంకొక 6 నెలల సంవత్సరం పడుతుందన్న. అలాంటప్పుడు వాళ్ళు బతిలాడుకోవడం ఎందుకు, నీ దగ్గర అన్ని ప్రూఫ్ ఉన్నాయి కాబట్టి కరెక్ట్గా ఉంది కాబట్టి సెన్సార్ ఒకటి చాలు నీకు, నువ్వు నోటీసులు ఇచ్చేస్తాను, కేసు చేసేద్దాం అని చెప్పేస్తున్నాడు. ఇప్పుడు చామరోడ్కి వీళ్ళందరూ కూడా రిక్వెస్ట్ లెటర్స్ ఇస్తున్నాడు, మీరు ఎవరు కూడా వాళ్ళకి స్పిరిట్ అనే దాని మీద క్లియరెన్స్ ఇవ్వద్దు అని చెప్పేసి వీళ్ళకి అటు సెన్సార్ వాళ్ళకి మొత్తానికి పంపించేసి సేమ్ టైము మన ఏదైతే ఓటీటీ ఛానల్స్ కానీ యూట్యూబ్ ఛానల్స్ బయట ఉంటాయి కదా, వీళ్ళు కూడా ఎవరైనా సరే ఆడియో పరంగా కానీ వీడియో పరంగా వీడియో చేసుకోవచ్చు. టైటిల్ మాత్రం దేశతే మాట ఖచ్చితంగా కాపీ రైట్స్ నేను కోర్టు నుంచి ఖచ్చితంగా వేస్తాను, ఎందుకంటే నాకు లాయర్ చెప్పాడు ఇదే చేద్దాం చెప్పాడు. ఎక్కడ వచ్చినా సరే ఇంక ఈ రోజు నుంచి ఏంటంటే వాళ్ళు ఎక్కడెక్కడ రిలీజ్ చేస్తారో చూసుకుంటూ కాపలా కట్టే నా పని ఆ సినిమా చేదాకా పక్క అయితే కేసుకి వెళ్తాను, ఫైల్ అయిపోయింది. అంటే ఎప్పుడు అంటే ఈ 3 రోజులు రిలీజ్ అది కాకపోతే క్లియరెన్స్ రాకపోతే అమ్మగారు ఆ కోర్టు అమ్మ అన్నదని ఆగట్లా 3 రోజులు టైం లేదు, ఆల్రెడీ ఫైల్ చేసి పెట్టాను. రేపు వీళ్ళకి నోటీసులు వెళ్ళిపోతే ఎల్లుండి కేసు ఫైల్ చేస్తాను. ఇంకా ఆగట్లా, అంటే వాళ్ళ కాడ నుంచి నాకేం వద్దు, ఇంకా క్లియరెన్స్ వాళ్ళు నాకేం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇచ్చిన ఎవరెవరికి ఇస్తారు నోటీసు అంటే అప్పుడు టీ సిరీస్ తర్వాత ఇక్కడ కాలవరి పిక్చర్స్ ఉంది కదా, 2 కలిపేసి వీళ్ళ దాని మీద ఇప్పుడు ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో డైరెక్టర్ కదా హీరో గారి మీద డైరెక్టర్ సందీప్ రెడ్డి మీద వీళ్ళందరూ కలిసి వచ్చిన సినిమా ఏమైతే వీళ్ళందరూ కలిసి సినిమా ఉందో ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో బయట రావడానికి లేదు. ఒకళ్ళు వస్తే టైటిల్ ఆ టైటిల్ రావడానికి లేదు, సినిమా ఆపరేషన్ నాకు లేవు, నేను ఆపను కూడా. స్పిరిట్ అనే టైటిల్ వీళ్ళ కాంబినేషన్ ఎక్కడ రావడానికి లేదు, అది కనిపించిందంటే ఖచ్చితంగా నేను ఏ చేస్తాను. వాళ్ళు కూడా ఇప్పటికీ లీగల్గా చాలా ప్రొసీడ్ అయిపోయారు, మరి మీరు ఎందుకు ఇంత వెనక్కున్నారు లీగల్గా? ఇది ఫస్ట్ ఒక లాయర్ని పెట్టుకున్నామండి. ఫస్ట్ నోటీస్కి చాలా స్పీడ్ ఉన్న లాయర్, సెకండ్ నోటీస్కి డల్ అయిపోయాడు. అతను సెకండ్ నోటీస్ రిప్లై అవ్వలేదు 15 రోజుల దాకా. ఆ 15 రోజులు పోరాడి మీడియా ముందుకు వచ్చిందాక అప్పుడు తప్పక మళ్ళీ నామకోసం పంపించాడు, దానికి ఒక రిప్లై ఇవ్వలేదు. ఓన్లీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడడానికి వాళ్ళు స్పందించేసి మళ్ళీ నోటీస్ క్లియరెన్స్ ఇస్తానని చెప్పేసి లాస్ట్ టైం ఆర్టీవీలో మాట్లాడే లైవ్లో వాళ్ళు మాట్లాడి చెప్పారు. అది చెప్పి కూడా 15 రోజులు అవుతుంది, వాటికి 2 రోజులు ఇస్తాను అన్నమాట. 15 రోజులు అయింది. నేను ఆ రోజు కూడా చెప్పాను, అన్న మీరు నమ్మకం లేదన్నా నాకు, మీరు ఎవరని చెప్పేసి అన్నాను. అదే నిజం చేశారు, ఇంకా వాళ్ళని బతిలాడాల్సిన పని లేదు. మొన్నటిదాకా మేనేజర్ కాకుండా ఇంకొక మేనేజర్ వచ్చాడు మళ్ళీ. ఇతను వచ్చేసి అంటాడు మీ లాయర్ నెంబర్ ఇవ్వు నేను మాట్లాడుతూ అంటాడు. నా లాయర్ నెంబర్ దానికేం పని, నేను అడిగేది నేను కదా ఇవ్వాల్సిన క్లియరెన్స్, వాళ్ళు కదా. వాళ్ళ లాయర్తో తీసుకుని వాళ్ళకి ప్రాబ్లం లేకుండా జరిగిన తప్పును క్లియర్ చేసుకుని వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళ లాయర్ నెంబర్ నాకు ఇవ్వరంట, నా లాయర్ నెంబర్ వాళ్ళకి ఇవ్వాలంట. ఇతను కూడా ఏదైనా చేద్దామని చెప్పేసి లాయర్ నెంబర్లు కానీ ఎవరి నెంబర్లు ఇచ్చేయలేదండి. డైరెక్ట్గా కేసుకి వెళ్తున్నాం, ఇంకా వేరేది పెట్టుకోవట్లేదు. వాళ్ళ కాడ నుంచి నాకు ఎటువంటి క్లియరెన్స్ వద్దు, నేను ఇప్పుడు సినిమా రిలీజ్ చేయలేను, ఇంకా 6 నెలల సంవత్సరం పడుతుంది, చూద్దాం వాళ్ళు ఎంతవరకు వచ్చో చూద్దాం. ఒకళ్ళు కోర్టుకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఇలాగే ఉంటుంది కదా, లాయర్ టు లాయర్ మాట్లాడాలంటే కోర్టులో మాట్లాడుకుంటారు. ఇక్కడ ఏం పని వాళ్ళకి, అందుకే కదా కోర్టు ఉంది. కోర్టు లేకపోతే అప్పుడు ఇక్కడ బయట మనం మాట్లాడుకోవాలి, లాయర్ మాట్లాడితే కోర్టుకి వెళ్ళాలి, అది కోర్టులో మాట్లాడుకుంది వాళ్ళ కోరిక ప్రకారం ఆడికి వెళ్దాం ఫిక్స్ అయిపోయి. ఇప్పుడు ఛాంబర్ వాళ్ళు ఏమంటున్నారు అసలుకి, మరి ఇంత జరుగుతుంది మీరు ఇంత పోరాడుతున్నారు కదా, ఛాంబర్ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అసలు ఏంటి వాళ్ళ నుంచి? అన్న అసలు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదన్న, అసలు ఇక్కడ ఛాంబర్లు ఉన్నాయా లేదని డౌట్ కూడా వస్తుంది. లాస్ట్ టైం ప్రెస్ మీట్ పెట్టుకుంటే వద్దంటే చెప్పడానికి వచ్చినాం అనమాట. ఇక్కడ ఎవరు స్పందించట్లేదు, ఎవరు మాట్లాడట్లేదు. ఈ ఛాంబర్లే కదా అసలు సినిమా పెద్దల ఎవరు ముందుకు రావట్లేదు, ఒక్కరు రెస్పాండ్ అవ్వట్లేదు. అక్కడెక్కడ కొంతమంది ఉంటారు కదా యూట్యూబ్లో పోరాడేవాళ్ళు, వాళ్ళు ఇంటర్వ్యూ ఇచ్చే తప్ప డైరెక్ట్గా వచ్చేసి ఇప్పుడు దాకా ఒక్క పర్సన్ ఈ ఛాంబర్ కానీ ఆ ఛాంబర్ కానీ మొత్తం ఎన్ని 3 ఛాంబర్ వాళ్ళు కానీ లేదా ఇండస్ట్రీలో పెద్దలైన వాళ్ళు కానీ ఒక్కరు కూడా స్పందించట్లేదు. ఎవరు చూడట్లేదా తెలియట్లేదని నాకు తెలియదు. దాన్ని ఎలా తీసుకెళ్ళాలో కూడా తెలియట్లేదు. ఇంకా గట్టిగా మనం ప్లాన్ చేసాం కూడా, ఇంకేమన్నా ఒక 20-30 మంది తీసుకెళ్ళేసి మొత్తం తిరుగుదాం ఆ రోడ్లో ఉంటాయని. సరే దాన్ని ఒకళ్ళ ఇంటి ముందుకు వెళ్దాం అనుకున్నాను, ప్రభాస్ గారి ఇంటికి సందీప్ గారింటికి వెళ్దాం అనుకున్నాను. అక్కడ దాకా వెళ్ళేసి ఈ మందం తీసుకెళ్ళిపోతే ఒకళ్ళు మళ్ళీ అక్కడ లూజ్ ఏమంటారు కేసు పెడతారు, మా ఇంటికి వచ్చి కాల్ చేస్తాను భయం వేసి అది ఆపేసి వద్దని చెప్పేసి ఇంకా డైరెక్ట్ కేసుకి వెళ్ళిపోతాను. ఇంకా వేరే ఆప్షన్ లేదు, కేసు ఫిక్స్ అయిపోయిందన్న. రేపు పెళ్ళిని పెట్టేస్తున్నాను, ఫైల్ అంతా రెడీ చేసి పెట్టాడు.